అందరికీ నమస్తే. ముఖ్యంగా విద్యార్థులు, అందులో ప్రధానంగా పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు, నిరంతరం మీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉండాలి, ప్రతిరోజు మీరు ఎలాంటి విషయాలని మననం చేసుకోవాలి అనేది ప్రత్యేకంగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకు అంటే నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి చాలామంది విద్యార్థులను నిరంతరం వాళ్ళతో చూస్తూ ఉంటాను కాబట్టి నాకు అనిపిస్తుంది, అంటే ఏ లోపం కనపడుతుంది అనేది నాకు స్పష్టంగా నేను చూస్తాను. చాలామంది విద్యార్థులకి అసలు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు, ఇంకా కొంతమందికి అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా జీవితం పట్ల, తమ లక్ష్యం పట్ల ఒక స్పష్టమైనటువంటి వైఖరినే ఉండదు. ఎవరినన్నా మీ గోల్ ఏంటి అంటే ఇంకేం సపోర్ట్ చేయకుండా ఇంకేం లేదు మేడం అనే వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. అంటే కరెక్ట్గా పెట్టుబడి పెట్టాల్సిన సమయాన్ని మన జీవితంలో గుర్తుపెట్టుకోండి. మనకి కరెక్ట్గా ఎర్నింగ్స్ కావచ్చు, లైఫ్ అనేది స్టార్ట్ అయ్యేది ఎవరికైనా సరే 25 years లోపు సెటిల్మెంట్ అయిపోతే 25 years నుంచి మనం ఇంకొక టైప్ ఆఫ్ లైఫ్ని చూస్తుంటాం. సరే, ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది 35 years కూడా కెరీర్లో సెటిల్ కాలేని పరిస్థితిలో ఉన్నారు. దానికి చాలా కారణాలు ఉండవచ్చు. నోటిఫికేషన్లు లేట్ కావచ్చు, లేకపోతే సరైన ఉద్యోగం, అనుకున్న ఉద్యోగం సమయంలో దొరకకపోవడం కావచ్చు. అంత మాత్రాన వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు చదువుతున్నప్పుడు, ఇప్పుడు మీరు ఏదైనా సరే చదువుకుంటూ ఉన్నారు, అకాడమిక్ ఎగ్జామ్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, మీ మనసు ఎలా ఉండాలి అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. మీరు ఇప్పుడు ప్రతి నిమిషాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు, ఎలా చదువుతున్నారు, మీ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది మీ ఫ్యూచర్ని డిజైన్ చేస్తుంది. మీరు వెళ్ళేటువంటి రూట్ ఉంటుంది చూసారా, అంటే మీ గమ్యాన్ని చేరుకోవడానికి కావలసినటువంటి రూట్ మ్యాప్ని డిజైన్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ప్రస్తుతం మీరు చదువుతున్న కాలంలో, మీరు ప్రిపేర్ అవుతున్న కాలంలో మీ మైండ్ సెట్టే మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. నిజం ఇది, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా 3 ముఖ్యమైనటువంటి విషయాలని మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా? అదేంటి అంటే, మొట్టమొదటి విషయం, అసలు నేను ఎందుకు చదవాలి అనేది ప్రతి క్షణం మీ మనసులో మిమ్మల్ని క్వశ్చన్ వేసుకుంటూనే ఉండాలి. అసలు నేను ఎందుకు చదవాలి, ఎందుకు చదువుతున్నాను, దీని యొక్క అంతిమ లక్ష్యం ఏంటి, నేను ఏం నేర్చుకుంటున్నాను, ఈ నేర్చుకున్న దాన్ని నా భవిష్యత్తుకి ఎలా పెట్టుబడిగా పెట్టుకోబోతున్నాను అనే విషయం పట్ల మీకు స్పష్టమైనటువంటి వైఖరి ఉండాలి. నిరంతరం మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. నాకు నేను ఏమి ఇచ్చుకుంటున్నాను, ఎవరు కాదు, మీరు ఎవరికో ఇవ్వడం కాదు, మీకు మీరు ఏమి ఇచ్చుకుంటున్నారు. జ్ఞానం నేర్చుకుంటున్నారా, సబ్జెక్టు నేర్చుకుంటున్నారా, సొసైటీని చదువుతున్నారా, పుస్తకాలు చదువుతున్నారా, మనుషులను చదువుతున్నారా, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటున్నారా, అసలుకి మీరంటే ఏంటి అనే డెఫినేషన్ని ఎదుటి వాళ్ళకి ఇస్తున్నారా, లేదా క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతున్నారా? ప్రతి క్షణం ఈ ప్రశ్న మిమ్మల్ని మీకు మీరు వేసుకుంటూనే ఉండాలి. ఆ ప్రశ్నకు ఒక క్లారిటీ వచ్చేంత వరకు వేసుకుంటూనే ఉండాలి. అర్థమైంది కదా? అసలు నేనేంటి, నా పర్సనాలిటీ ఏంటి, అంటే నా వ్యక్తిత్వం ఏంటి, నన్ను నేను ఎలా డిజైన్ చేసుకుంటున్నాను, ఇప్పుడు నేను చదువుతున్న దాన్ని నేను ఎలా ఉపయోగించుకోబోతున్నాను, నేను కరెక్ట్గా చదువుతున్నానా లేదా, ఇట్లా ప్రతి విషయంలో మీరు ప్రస్తుతం చదువుతున్న విషయం పట్ల మీ ఏకాగ్రతని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. నిజం, కొంతమంది ఏదో ఆడుతూ పాడుతూ ఎగ్జామ్స్ ముందు, రేపు ఎగ్జామ్ బాణంగా పుస్తకం బట్టి ఎగ్జామ్స్ రాసి మీరు పాస్ అయినంత మాత్రాన దానితో మీకు ఒరిగేది ఏమీ లేదు. మీరు పాస్ అయినా అన్ఎడ్యుకేషన్ తోటి ఈక్వలే. అదే నిజం. అది ఎందుకు అంటే దాంతో మీకేం పిలిచి ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళైతే ఎవరు లేరు. సో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని మెట్లు ఎక్కాలి. మీరు పాస్ అవ్వడము, అకాడమిక్ ఎగ్జామ్స్ పాస్ అవ్వడం అనేది మొదటి మెట్టు మాత్రమే. అది ఒక అర్హత సాధించారు అంతే. ఆ తర్వాత ఏంటి అనేది మీరు ఇప్పటి నుంచి చదివిన దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది. కాబట్టి మొదటి ప్రశ్న, నాకు నేను ఏమి ఇచ్చుకోబోతున్నాను, ఇప్పుడు చదవడం వల్ల నాకు ఒరిగేదేంటి, నేనేం చేయబోతున్నాను, నన్ను ఎలా నిలబెట్టుకోబోతున్నాను, ఈ చదువు నేను ఎలా ఉపయోగించుకోబోతున్నాను అని నిరంతరం మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. ఇది మొదటి విషయం. ఇక రెండవ విషయం ఏంటో తెలుసా? మీకు ఒకవేళ ఇప్పుడు మీరు సరిగ్గా చదవకపోతే మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది డిసైడ్ చేసుకోండి, నిర్ణయించుకోండి, ఊహించుకోండి. జస్ట్ ఇప్పుడు సరైన మార్గంలో, సరైనటువంటి సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోకుండా, సరైనటువంటి లక్ష్యం లేకుండా టైం పాస్ చేస్తూ, టైం అంతా వేస్ట్ చేస్తూ, ఎక్కువ సమయాన్ని వృధా అనేక
డిస్ట్రాక్షన్స్ తోటి, అనేక కారణాలతోటి, పనికిరాని పనులకి నేను ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ, విలువైన సమయాన్ని వృధా చేస్తూ, నేను కనుక ఇప్పుడుంటే ఆ తర్వాత నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మీరు పిక్చరైజేషన్ మీ మైండ్లో కనిపించాలి. ఆ తర్వాత డబ్బులకు మీరు ఇబ్బంది పడుతున్నటువంటి ముఖ చిత్రాలు మీకు కనపడాలి. మిమ్మల్ని వెక్కిరిస్తున్న వాళ్ళు కనపడాలి. మిమ్మల్ని చీకొట్టే వాళ్ళు కనపడాలి. మీకు సరైన సెటిల్మెంట్ లేకపోతే మీ మానసిక స్థితి మీకు కనపడాలి. అప్పుడు మీకు ఏమవుతుందో తెలుసా? నేను సెటిల్ కాకపోతే ఎట్లా అనే క్వశ్చన్ నిరంతరం మీకు విరేసుకుంటే మీలో ఇమ్మీడియట్గా భయం పుట్టి, అమ్మో నేను చదవాలి అనే జాగ్రత్త మొదలవుతుంది. జస్ట్ మీరు ఎంతకాలం కష్టపడతారు? ఒక 5 సంవత్సరాలు కావచ్చు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మీ ఎడ్యుకేషన్ అంతా. ఇప్పుడు కష్టపడి మీరు రెడీగా ఉంటే మీకు ఎప్పుడైనా సరే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధ విద్యలు నేర్చుకున్నటువంటి విద్యార్థి ఎప్పుడైనా యుద్ధంలో పాల్గొనగలుగుతాడు, అవునా కదా? అలా కాకుండా శరీరాన్ని సుఖపెట్టిన వాడు యుద్ధం చేయగలుగుతాడా? లేదు. మీరు చదవండి, గట్టిగా చదవండి, బాగా చదవండి, అందరికి మించి చదవండి. ఈ చదువు మీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ఉపయోగపడేదాకా మీరు తాత్కాలిక పనులు చేసుకోండి, పార్ట్ టైం ఉద్యోగాలు చేయండి, ఫుల్ టైం ఉద్యోగాలు చేయండి, నష్టం లేదు. ఏ పని చేసినా తప్పు లేదు. కానీ మీరు చదువుతూనే ఉండాలి. ఆ చదువు మీకు ఉపయోగపడేంత వరకు మీరు చదువుతుండాలి. ఆ చదువును మీకు ఉపయోగపడే విధంగా మలుచుకోవాల్సినటువంటి బాధ్యత మీది. ఒక్కసారి మీరు సరిగ్గా చదవకపోతే, ఇప్పుడు టైం వేస్ట్ చేస్తే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఊహించుకోండి. ఇది నిరంతరం మీరు ఊహించుకుంటూనే ఉండాలి. అప్పుడే మీలో భయం అనేది జనిస్తుంది, మిమ్మల్ని కరెక్ట్ వేలో ముందుకు నడిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? అమ్మో నాకు ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి, ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ఈ రూట్లో నేను వెళ్ళాలి అని రూట్ మ్యాప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ భయం ఉంటేనే రూట్ మ్యాప్ వస్తుంది. ఇక మూడవది ఏంటో తెలుసా? మీరు గెలిస్తే ఎలా ఉండబోతుంది లైఫ్ అనేది కూడా మీరు ఊహించుకోవాలి. మీరు ఒక ఆఫీసర్ అయితే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే, ఒక ఐపీఎస్ అయితే, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయితే, ఒక లెక్చరర్ అయితే, ఒక టీచర్ అయితే, ఒక పోలీస్ ఆఫీసర్ అవుతే, లేదా ఏదైనా ఒక ఉద్యోగం సాధిస్తే, లేదా ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవుతే, లేకపోతే ఒక ప్రైవేట్ ఉద్యోగం సాధిస్తే, ఏదైనా సరే మీరు సంపాదించడం వలన మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే ముఖ చిత్రాన్ని కూడా మీరు నిరంతరం ఆలోచించుకుంటూ ఉండాలి. దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటి అంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, చదవాలి అన్న ఉత్సాహం పెరుగుతుంది, సాధించాలి అన్న తపన పెరుగుతుంది, ఒక బూస్ట్ లాగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అది కూడా మీ లక్ష్యాన్ని సాధించడంలో కావలసినటువంటి రూట్ మ్యాప్ని వేసుకోవడానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ 3, 1 నాకు నేనేమి ఇచ్చుకోబోతున్నాను, నన్ను నేను ఎలా నిలబెట్టుకోబోతున్నాను, నాకు నేను ఎలాంటి గౌరవాన్ని ఇచ్చుకోబోతున్నాను అనేది మొదటి ప్రశ్న. రెండవది నేను సాధించకపోతే ఏమవుతుంది, నేను చదవకపోతే ఏమవుతుంది అనేది మూడవది, నేను చదివితే నా జీవితం ఎలా ఉంటుంది. ఈ 3 ఊహలు. మొదటిది ప్రశ్న, రెండవది ఊహ, మూడవది కూడా ఊహ. ఈ 3 ఏంటి అంటే నిరంతరం మిమ్మల్ని అలర్ట్గా ఉంచడానికి, ఇంకా కాన్సన్ట్రేటెడ్గా చదవడానికి, ఇంకా కష్టపడి చదవడానికి, సమయాన్ని వృధా కాకుండా చూసుకోవడానికి దోహదపడుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్.